వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. లాస్ట్ వీక్ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరము కాలేజ్ టైంలో ప్రిపేర్ అయినాం సివిల్స్కి. బట్ హవెవర్ నేనేం చేశానంటే డిస్కంటిన్యూ చేశాను, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాను. కానీ వాడు మాత్రం సివిల్స్ క్రాక్ చేసి హీ బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ 2015. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ how the life of an IPS officer would be. ఇన్ఫ్యాక్ట్ ఎనీ బ్యూరోక్రాట్, అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్తో ఉన్నా కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్. బట్ హవెవర్ ఇంచుమించు సిమిలర్గానే ఉంటుంది అనుకుంటా. పోలీస్ ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా చాలా టఫ్ జాబ్స్. సో దగ్గరుండి చూసా కదా, 3 రోజులు దగ్గరుండి చూసిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ వస్తే వీడు ఏం చేశారంటే నన్ను ఇంకొక ఫ్రెండ్ని రమ్మన్నాడు. అరే రండిరా, మా ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్ళింది, కొంచెం మనం టైం స్పెండ్ చేయొచ్చు అంటే మేము వెళ్ళాం ఇద్దరం ఫ్లైట్లో. సో 3 days వాడితో ఉన్న తర్వాత మాకేమనిపించింది, నాకు కానీ నా ఫ్రెండ్కి కానీ, ఎస్పెషల్లీ నాకు. సో ఐపీఎస్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఐపీఎస్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మంచిగా 3 days తింటున్నాం, తాగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, టీవీ చూస్తున్నాం, సినిమా చూస్తున్నాము. నేను టీ తాగి బెడ్లో కూర్చున్నాము. టీ తాగి ఇట్లా పట్టుకున్నా, కింద పెడదామని బద్ధకం వేసి పట్టుకుంటే మా ఫ్రెండ్ అంటాడు, అరే ఎందుకురా అంతసేపు పట్టుకుంటావు, వాడికి బెల్లు కొట్టు వచ్చి తీసుకుంటాడు అని. బెల్లు కొడితే వచ్చి కింద కప్పు పెడతాడు, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటాడు. అనగానే అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. కాలు కింద పెట్టకుండా చూసుకోవడం అంటే ఏంది, మనం అంటాం కదా, మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా పెంచాను, ఇట్లాంటివి అనమాట. ఆ డైలాగులు కొడతాం కదా మనము. ఇప్పుడు అర్థమైంది నిజంగా కాలు కింద పెట్టకుండా చూసుకోవడం అంటే ఏంటి అనేది అప్పుడు నాకు తెలిసిందనమాట. ఈ ఆఫీసర్కి 4 బాడీ గార్డులు, 4 గన్మెన్స్, ఇంట్లో ఒక 10-15 మంది పని వాళ్ళు, ఒక 4 నుంచి 5 ఎకరాల ఇల్లు, పెద్ద బంగలో, పెద్ద జనరేటరు, ఇక నేమ్ ఎనీథింగ్. ఇక నేను చెప్పిన ఇందాక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, ఒక కప్పు కింద పెట్టడానికే పనోడు వస్తే ఇక మిగతా ఏ విషయమైనా మీరు ఆలోచించవచ్చు. వీళ్ళ సెల్ ఫోన్ కూడా వీళ్ళు పట్టుకోరు, అంత లగ్జరీ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్, అంత లగ్జరీ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే మనకు అది లగ్జరీగా కనిపిస్తుంది. అంటే ఒక అవుట్ సైడర్కి మరీ టూ మచ్ రా, అరే మీ ఇంట్లో 8 మంది పనులు ఎందుకు రా, బట్టలు మడత పెట్టడానికి ఒక పనోడు ఎందుకు, వంట చేయడానికి 2 కిచెన్లో ఎందుకు, నైట్ మొత్తం ఒక వంటవాడు ఉంటాడు, నైట్ మొత్తం 24/7. అంటే బేసికల్లీ ఒక ఆఫీసర్ ఇంట్లో 24/7 పనులు ఉంటారు. ఏది వంట చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు అందరు ఉంటారు. అండ్ వాడు 3 గేట్స్కి 3 వాచ్మెన్లు, 3 కానిస్టేబుల్స్, మళ్ళీ 3 షిఫ్ట్లు. అంటే ఎంత, 3 × 3 9 మంది వాచ్మెన్లు పనిచేస్తారు వీడికి, అంటే కానిస్టేబుల్స్. మళ్ళీ ఇంట్లో ఒక 10 మంది పని వాళ్ళు, వీళ్ళ వైఫ్కి 3 ఆడవాళ్ళు వస్తారు. ఒక లేడీకి 3 లేడీ మెయిడ్స్ వస్తారు, పిల్లలకి ఒక్కొక్క పర్సన్. సో ఇట్లా చూసుకుంటే ఒక్క ఆఫీసర్ బతకాలంటే ఆల్మోస్ట్ 20 నుంచి 25 మంది పనిచేస్తున్నారు కదా, తక్కువ ఎంత తక్కువలో చూసుకున్నా కానీ. మళ్ళీ ఒక 2 కార్లు, మళ్ళీ ఒక కారు వీడికి, ఇంకొక కారు వీళ్ళ వైఫ్కి, మళ్ళీ ఇది కాకుండా ఇంకొక ఎస్కాట్ కారు, ఒక 3 కార్లు. ఏంది అసలు ఇది ఇంత? ఇదే లైఫ్ స్టైల్ ఒకవేళ వీళ్ళు ఆఫీసర్ కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తిగా బతకాలంటే మినిమం దగ్గర 5 నుంచి 6 లక్షలు అవుతుందండి ఒక మనిషికి. ఇంతమంది పని వాళ్ళు మెయింటైన్ చేస్తూ, ఇన్ని కార్లు మెయింటైన్ చేస్తూ, అంత బంగ్లాలు మెయింటైన్ చేస్తూ, ఇంత కథ ఉంటుంది. మరి నిజంగా మనకు అనిపిస్తుంది, మన పైసలు, పబ్లిక్ పైసా తీసుకెళ్ళి ఒక్కొక్క ఆఫీసర్కి ఇంత మేపుతున్నారు వీళ్ళు, చాలా లగ్జరీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి లా అండ్ ఆర్డర్ ఏమో సరిగ్గా లేదు, వీళ్ళు లంచాలు తింటున్నారు అని మనము పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజంగా అట్లా ఉంటుందా అండి? మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా చిన్న చూపు బయట, కానీ అందరూ అట్లా ఉండరు. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంత చిన్నగా చేసి మాట్లాడినా స్టిల్ వీఆర్ హ్యాపీ ఇన్ ద సొసైటీ జస్ట్ బికాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? పోలీస్ వాళ్ళు ఉన్నారనే కదా మనం ధైర్యంగా ఉన్నాం. అఫ్కోర్స్ దాంట్లో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ మనకు ధైర్యం ఏంటండి? పోలీస్ వాళ్ళు ఉన్నారనే కదా, అదే ధైర్యం కదా, మనం ఒప్పుకొని తీరాల్సిందే.
కానీ అదే అదే ఇది ఇది నేను దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందంటే మామూలు వర్క్ ఉండదు. వాళ్ళ వర్క్ని చూసిన తర్వాత ఇందాక చెప్పాను కదా, లగ్జరీస్ అన్నీ, ఇంతమంది పని వాళ్ళు, కార్లు, బంగ్లా, నేమ్ ఎనీథింగ్ వాళ్ళ ముందర వచ్చి చేరుతుంది. వీళ్ళ వర్క్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ చిన్నగా అనిపించినాయి. ఇవి దీస్ ఆర్ మినిమమ్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఫర్ ఏ బ్యూరోక్రాట్ హూ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ లెవెల్. అప్పుడు అనిపించిందండి 3 days చూసిన తర్వాత. ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నీకు ఇవన్నీ లగ్జరీస్ అనుకున్నా, కానీ అవన్నీ లగ్జరీస్ కాదు. దే ఆర్ ఆల్ నెసెసిటీస్ ఫర్ ద పర్సన్, నీడ్స్, బేసిక్ నీడ్స్. ఎందుకంటే ఈ ఆఫీసర్లు ఎంతసేపు ఎప్పుడు వర్కే అండి, ఎప్పుడు వర్కే. ఈవెన్ పేరుకే ఇంట్లో ఉంటాడు, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసరు, నేను ఇప్పుడు ఓన్లీ ఐపీఎస్ గురించే మాట్లాడదాం, వేరే కలెక్టర్ వద్దు, వేరే వాళ్ళ గురించి వద్దు. పేరుకే ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటాడు, కానీ వాడు ఆలోచన మొత్తము స్టేట్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇతని కింద ఒక 24-25 స్టేషన్స్ ఉంటాయి. ఎవరెవరో ఫోన్ చేస్తారు ఏదో స్టేషన్ నుంచి, సార్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, వీళ్ళు ఎల్లో అంటారు, లా అండ్ ఆర్డర్ని ఎల్లో ఇష్యూ అంటారు. సార్ ఎల్లో ఇష్యూ ఉంది ఒకటి, లేకపోతే సార్ పలానా అమ్మాయి సూసైడ్ చేసుకుంది, పలానా వాడు కిడ్నాప్ అయ్యిండో, లేకపోతే అసలు మామూలు రచ్చ కాదండి. నేను ఉన్న 3 రోజుల్లోనే ఎన్ని కాల్స్ వచ్చినాయో వాడికి, ఎన్ని కాల్స్ వస్తూనే ఉంటాయి. సార్ ఉస్కో గోలీ ఉస్కో బాయినే ఉస్కో గోలీ మారదియా, ఇట్లాంటి కేసులు అన్నీ. వీళ్ళు పాపము మొండివాడిపోయిండు అంటారు కదా, థిక్ స్కిన్. చాలా సీరియస్ ఇష్యూస్ వస్తున్నాయి మేము ఉన్నప్పుడు, పక్కన వీళ్ళు మాత్రము ఓకే అవునా అంటే మనం అంటాం కదా, పోలీసు వాళ్ళ గుండె మొరటి వారిపోయింది అంటాం కదా, అట్లా అనమాట. సో దట్స్ హౌ దీస్ పీపుల్ ఆర్ బిహేవింగ్. కానీ వీళ్ళు మాత్రం కంటిన్యూస్గా అటెండ్ అవుతూనే ఉన్నారు, అన్ని ఇష్యూస్ టేకప్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. వాడికి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అంత హెక్టిక్ షెడ్యూల్లో లెట్స్ అజ్యూమ్ ఇలాంటి ప్రొవిజన్ చేయలే అనుకో, వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి ఏమండి గ్యాస్ అయిపోయింది, లేకపోతే పిల్లాడికి డైపర్లు తేవాలి, లేకపోతే ఇంట్లో కరెంటు పోయింది, ఇట్లాంటివి చెప్పినాం అనుకో ఎట్లుంటుంది. సో ఇవన్నీ కూడా వాడు చేసే ఇష్యూస్తో పనిచేస్తే ఇవన్నీ చిన్నవి కదా. సో అందుకోసమే గవర్నమెంట్ ఇన్ని ప్రొవైడ్ చేస్తుంది, సో దట్ దిస్ గై విల్ హ్యావ్ అన్డివైడెడ్ అటెన్షన్ టు ద ఎనీ ఇష్యూ దట్ విచ్ హీ ఈజ్ హ్యాండ్లింగ్ అనిపించింది అనమాట. కరెక్టే కదా. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు వీడికి ఇంట్లో నుంచి ఫోన్ వచ్చి నాకు అది లేదు, ఇది లేదు, కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, లేకపోతే ఇంకేదో లేదు అంటే ఎట్లుంటుందండి. సో ఆ ఇష్యూని హ్యాండిల్ చేయడానికే గవర్నమెంట్ అంత ప్రొవైడ్ చేస్తుంది. పాపము దిస్ గై 3 daysలో నేను చూశాను, ఫోన్స్ వస్తూనే ఉంటాయి, ఫోన్స్ నైట్ అంతా వస్తూనే ఉంటాయండి. రాత్రి 2 లేదు, 3 లేదు, 4 లేదు. దీస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్. అంటే ఒక కంటిన్యూస్ స్ట్రెచ్ 6 hours స్లీపు, 7 hours స్లీపు పడుకోరు. వీళ్ళకి టైం దొరికినప్పుడల్లా నాప్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ రోల్ అట్లా ఉంటుంది, వాళ్ళ డ్యూటీ అట్లా ఉంటుంది, అంత డిఫికల్ట్ ఉంటుంది. అయితే ఎవరైతే మీలో లేకపోతే మనలో నేను డిపార్ట్మెంట్కి వెళ్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అనుకున్న వాళ్ళకి పీపుల్ షుడ్ హ్యావ్ దట్ సర్వీస్ మోటివ్ ఉండాలండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సర్వీస్ మోటివ్ లేకపోతే దీంట్లో సస్టైన్ అవ్వలేరు. సర్వీస్ మోటివ్ ఉండాలి. ఇది ఒక బంగారు పంజరంలా కనబడింది నాకు. బంగారు పంజరం, నీకు అన్నీ ఉంటాయి, చుట్టూ అన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఎక్కడికి పోలేవు. నేను మా ఫ్రెండ్ అడుగుతున్నాం అనమాట, అరే మూర్తి పదరా రేపటి నుండి హాలిడే ఉంది కదా, మనము అట్లా తిరిగి వద్దామంటే వాడు అంటాడు, అరే నేను ఎస్పీ అయినప్పటికీ డిస్ట్రిక్ట్కి వదిలిపోవద్దంట. ఏది హాలిడే వచ్చినా పోవద్దంట. హీ హ్యాస్ టు టేక్ డీజీపీ పర్మిషన్ అండ్ హీ హ్యాస్ టు గో ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్. నాకు అనిపించింది, అరే నువ్వు ఇంత పెద్ద అథారిటీ ఉండి ఏం ఫ్రీడమ్ లేదు. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నీ యొక్క ఫ్రీడమ్ని లాక్కోవడానికి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. బాగా ఆలోచించండి. అంటే నీ యొక్క టైముని, నీ యొక్క ఫ్రీడమ్ని లాక్కోవడానికి మిగతావన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి చాలా లగ్జూరియస్గా అనిపిస్తాయి. ఎక్కడ పోయినా 3 కార్లు, ఇంటి నిండా పని వాళ్ళు, కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకునే పని వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు నీకు ఇనీషియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఏదైతే నీకు లగ్జరీ కంఫర్ట్ అనిపించిందో అదే మనకు ఇబ్బంది పెడుతుంది. ఎందుకు అని అంటే ఎన్నో ఎంజాయ్ చేస్తారండి లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ. మనం చిన్నప్పుడు సైకిల్ కొన్నప్పుడు ఇరగదీస్తాం, తొక్కుతాం. బైక్ కొంటాం, ఫస్ట్ కొత్త మురిపం అంటాం కదా, కొత్త మురిపం ఎట్లుంటుంది, ఫస్ట్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. కానీ కారు కొన్నప్పుడు కానీ బండి కొన్నప్పుడు కానీ తర్వాత ఒక 1 year అయిన తర్వాత అరే అక్కడ డ్రాప్ చేయరా అన్నాం అనుకో, నాకు పని ఉంది నేను రాను, అబ్బా నేను డ్రైవ్ చేయ. కానీ అదే ఫస్ట్లో. సో అదే చెప్తున్నా, ఇట్లాంటి పవరు కొత్త మురిపం అప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత నీకు ఏదైతే లగ్జరీ ఇచ్చారో దట్ లగ్జరీ విల్ బికమ్ ఏ డిస్కంఫర్ట్. ఫస్ట్ ఏదైతే నువ్వు కంఫర్ట్ అనుకుంటున్నావో అదే డిస్కంఫర్ట్ అవుతుంది. దట్ బికమ్స్ ద డిస్కంఫర్ట్ టు యూ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీ. నువ్వు లెట్స్ టేక్ ఒక 100 instances తీసుకుంటే, 100 instances ఆఫ్ యువర్ టైం తీసుకుంటే దాంట్లో మేబీ 3 to 4 instances మాత్రమే యూ విల్ బీ హ్యాపీలీ ఎంజాయింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ నువ్వు ఒక ఫంక్షన్ పోయినావు అనుకో, సార్ వచ్చింది అండి ఫస్ట్ తీసుకుపోతారు, స్టేజ్ మీద తీసుకుపోయి నీకు షేక్ హ్యాండ్ ఇస్తారు. అదే నాలాంటి అయితే నిల్చో లైన్లో మొత్తం వాడు అర్ధగంట పడుతుంది. అదే ఒక ఆఫీసర్ వచ్చింది అనుకో, మా అల్లుడే ఈయన ఎక్కడ, ఇది ఎట్లుంటుంది మా చుట్టాలల్లో హంగామా. అట్లా నువ్వు ఒక సినిమాకి పోయినావు అనుకో, నీకు టికెట్లు వచ్చేస్తాయి, నువ్వు రాగానే వాళ్ళు దిగి డైరెక్ట్ థియేటర్కి పోవచ్చు. అదే మనం అనుకో, కార్ పార్కింగ్ చేయాలా, వాడి దగ్గర టికెట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి ఒక కామన్ మ్యాన్ మనం అన్నీ చూసినాం. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఎస్కేప్. ఫటాఫట్ ఇట్లా వస్తారు, దిగుతారు, థియేటర్లోకి వెళ్తారు, బయటకు వస్తారు, కార్ రెడీ ఉంటుంది, వెళ్ళిపోతారు. కానీ ఇవి ఒక 4-5 ఇన్స్టెన్సెస్లో బాగుంటాయి. కానీ రిమైనింగ్ ఇన్స్టెన్సెస్లో లెటర్స్ టేక్, నీ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. నీ మ్యారేజ్ యానివర్సరీ టైంలోనే నరేంద్ర మోడీ వస్తున్నాడు నీ డిస్ట్రిక్ట్కి. నువ్వు మీ భార్యకి చెప్పగలుగుతావా? నరేంద్ర మోడీకి చెప్పగలుగుతావా? ఎవరిని కన్విన్స్ చేయగలుగుతావు? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతుంది, నువ్వు వెళ్ళలేవు. నీ పిల్లాడికి కూర్చోబెట్టి యూ కెనాట్ డూ ఏ స్మాల్, వాడికి హోంవర్క్ చేయించలేవు. నీ క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి పోలేవు. మీ ఊర్లో ఉన్న అమ్మ నాన్నకి బాగాలేకపోతే నువ్వు వెళ్ళలేవు. ఇక్కడి నుంచే చెప్తావు, గోళీలు పంపిస్తావు, ట్యాబ్లెట్స్ పంపిస్తావు, నువ్వు పోలేవు, చూసుకోలేవు. అంటే అన్ని విధాలుగా నీ స్వతంత్రాన్ని లాగేసుకుంటుందండి ఇది. అందుకోసమే అంత మంచి ప్రొవిజన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అట్లా. సో అదే మీలో ఎవరైతే, నాకైతే అట్లా ఇష్టం లేదండి అబ్సల్యూట్గా. నేను ఐఎమ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అన్న నీకు ఎట్లా ఇష్టం అంటే, నేను అట్లాంటి పొజిషన్ ఎంజాయ్ చేయలేను. ఈవెన్ దో ఐపీఎస్ లాంటి పొజిషను ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు సాక్రిఫైస్. అంత సాక్రిఫైస్ వద్దనుకుంటా. ఐ రాదర్ ప్రిఫర్ టు బీ ఏ కామన్ మ్యాన్ దెన్ లూజింగ్ మై ఇండిపెండెన్స్. కానీ కొంతమందికి ఇష్టం, దే విల్ డూ, దట్స్ ఓకే, దట్ ఈస్ దేర్ మెంటాలిటీ. బట్ అందరికీ అది సెట్ కాదు అని చెప్తున్నా. సో చాలామంది మీలో కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, నేను ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ ఆలోచించుకోండి, ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆలోచించుకొని మీ లైఫ్లో మీకు ఏది కావాలో కూడా ఆలోచించుకొని యూ టేక్ ఏ డెసిషన్. అంతేగాని నేను ఆఫీసర్ అయిపోతా, అది అయిపోతా అని చెప్పిన తర్వాత ఇవన్నీ కోల్పోయినప్పుడు పీపుల్ విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఎందుకంటే ఇప్పుడు ఇంత మర్యాద ఇస్తున్నాడు, నేను వెళ్ళగానే నమస్తే చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. ఇమాజిన్ ఒక్కసారి నువ్వు పదవి ఏమైనా చేసినావు, అప్పటి వరకు నమస్తే చేసిన నీ గేట్ వాచ్మెన్ కూడా నీకు నమస్తే చేయడు. కథం, నీకు అర్థమవుతుంది, అరే నీ అమ్మ ఎన్ని రోజులు వీడు నాకు నమస్తే చేస్తున్నాడు అనుకున్నా, కానీ నా హోదాకి నమస్తే చేస్తున్నాడు అని అప్పుడు అర్థమవుతుంది 60 ఏళ్ళకి. బై ద టైమ్ యూ రియలైజ్ నువ్వు అన్నీ కోల్పోయి ఉంటావు. నీ ఫ్రెండ్స్ దూరం అవుతారు, నీ చుట్టాలు దూరం అవుతారు. ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడలేదు బికాజ్ ఆఫ్ యువర్ పొజిషన్, పవర్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అరే వీడు ఐపీఎస్ అయినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని స్లోగా దూరం అయిపోతుంది. ఆ కనెక్షన్స్ అన్నీ కట్ అవుతాయి. నీకు కనెక్షన్స్ కట్ అయినాయి అని తెలిసేసరికి 60 ఏళ్ళు పడుతుంది. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కెన్ యూ కమ్ బ్యాక్ టు ద సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్ అని, ది సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ నువ్వు రాలేవు కదా. అంటే అట్లా ఎంత ఇంటెలిజెంట్ గేమ్ అండి ఫ్రమ్ ద గవర్నమెంట్, అంటే బ్యూరోక్రసీ ఈజ్ లైక్ ఏ
నీ యొక్క స్వతంత్రాన్ని లాగేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ హవెవర్ మీరు సర్వీస్ మోటివ్ ఉంటే మాత్రం చాలా చేయొచ్చు దీంట్లో. వెన్ యూ హ్యావ్ దట్ సర్వీస్ మోటివ్, ఎవ్రీ డే ఇది ఛాలెంజ్, ఎవ్రీ డే ఇది ఛాలెంజ్, ఎవ్రీ డే ఇది సిచ్యువేషన్. వాళ్ళు సిచ్యువేషన్స్ అంటారు, ఎవ్రీ డే ఇది సిచ్యువేషన్స్. నువ్వు హెల్ప్ చేస్తున్న కొద్దీ ప్రజలు నీ మీద ఇష్టం పెంచుకుంటారు. అరే పలానా ఆఫీసర్ మా డిస్ట్రిక్ట్కి వస్తే బాగుండు అని ఇష్టాన్ని పెంచుకుంటారు. నీకు ఆ విధమైన సాటిస్ఫాక్షన్ ఉంటే యూ విల్ థరోలీ ఎంజాయ్ ద పొజిషన్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్. అది నేను చెప్పదలుచుకుంది. కానీ ఆ మోటివ్ ఉండాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. అంతేగాని నేను వెళ్తా డిపార్ట్మెంట్లో దున్నేస్తా, నేను ఇంత సంపాదించుకుంటా అంత సంపాదించుకుంటా అంటే మాత్రం నువ్వు హ్యాపీగా ఉండలేవు, నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ. సో సర్వీస్ మోటివ్ ఈజ్ ద మెయిన్ థింగ్. సర్వీస్ మోటివ్ విత్ ద సాక్రిఫైస్, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ చేయాలి. అది అన్ని విధాలుగా అవుతుంది. నీ ఫ్యామిలీ పరంగా, నీ ఫ్యామిలీ కూడా నీకోసం సాక్రిఫైస్ చేయాలి, నువ్వు కూడా నీ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాల్సిందే. ఇంకా సాక్రిఫైస్ అనేది మెయిన్ థింగ్ అవుతుంది అనమాట. అందరూ సాక్రిఫైస్ చేయాలి. ఎంజాయ్ చేసేది ఎవడు అంటే నీ పొజిషన్ వల్ల నువ్వు ఎంజాయ్ చేయవు, నీ పెళ్ళాం పిల్లలు ఎంజాయ్ చేస్తారు, నీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు, నీ చుట్టాలు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. నీ పవరు నీకు పెద్ద హెల్ప్ కాదు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నువ్వు కష్టపడతావు, అట్లా అనమాట. సో ఇది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలామంది కూడా యూత్ మన వాళ్ళు నేను ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్న మోటివ్స్ అర్థం చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న సాక్రిఫైస్ అర్థం చేసుకోవాలి. ఏదో అది లగ్జరీ కాదండి, దట్ ఈస్ నాట్ ఆల్ లగ్జరీ. గవర్నమెంట్ అన్ని ప్రొవిజన్స్ ఇస్తుంది కదా, దాన్ని లగ్జరీ అనుకోకండి. దట్ ఈజ్ ఎ నెసెసిటీ, దట్ ఈజ్ ఎ నీడ్. ఆ నీడ్ వెనకాల ఉన్న హార్డ్ వర్క్, ఎఫర్టు మీరు గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తించింది, అట్లనే మనం కూడా గుర్తించాలి. వాళ్ళు గుర్తించారు కాబట్టే కదా ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అట్లనే మనం కూడా గుర్తించాలి. అంతేగాని నాకు 10 మంది పనులు ఉన్నారు, నాకు 2 గన్మెన్లు ఉన్నారు, 4 గన్మెన్లు ఉన్నారని మనం శంకలు గుద్దుకోవడం కాదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ మోటివ్ ఆఫ్ ద జాబ్, ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద జాబ్ మనం గుర్తించాలన్నమాట. అట్లా అది. సో ఇదండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.